దారి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిల మీద ఎక్కించుకుని వచ్చి ఆయనకు ముందు వస్త్రాలు పరుస్తూ, ఈ దారిలోనేనండి వస్త్రాలు పరుస్తూ ఖర్జూరపు మంటలు తీసుకుని అందరూ కూడా హోసానకు జై, రారాజుకు జై, యేసుక్రీస్తుకు జై అంటూ ఈ మార్గం నుండి ఆయన ఊరికి తీసుకెళ్లారు. దాన్ని మనం ఇప్పుడు మట్టల ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాం. ఈ ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఇది డామినోస్ ఫ్లెవిట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి యెరూషలేము పట్టణాన్ని చూచి ఆ పట్టణ విషయమై ఏడ్చి ఆ పట్టణముపై శాప వచ్చినాన్ని పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి ఆ మాట పలికారు అది ఖచ్చితంగా ఇక్కడే. ప్రస్తుతానికి మనము చూస్తున్నది మార్కు గారి మేడగది. ఇదే స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడే రాత్రి తన శిష్యులతో కూడా ప్రభురాత్రి భోజనము అంటే పస్కాను ఆచరించారు. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద నుండి పరమునకు ఆరోహణమైపోయిన తరువాత శిష్యులందరూ కలిపి ఒక మేడగదిలో కూడుకొని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారి మీదకు దిగి వచ్చిన ఆ అనుభవం జరిగినది. అంటే పెంతెకోస్తు పండుగ అనుభవం జరిగిన గది కూడా ఇదే గది. ఇదిగోండి, ప్రస్తుతానికి మనము చూస్తున్న వాటిని హోలీ స్టెప్స్ అని పిలుస్తారు. ఈ మెట్ల గుండానే యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడే రాత్రి తన శిష్యులను తీసుకుని కిద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు వెళ్లి అక్కడ ప్రార్థించినట్లుగా మనము పరిశీలిస్తూ ఉంటాము. మరలా తిరిగి ఇదే మెట్ల గుండా ఆయనను ఈడ్చుకుంటూ రోమా ప్రభుత్వపు సైనికులు ఆయనను బంధించి తీసుకుని వచ్చారు. ప్రస్తుతానికి మనము గెత్సెమనే తోటలో ఉన్నాము. ఇదే నా వెనక మీరు చూస్తున్నదంతా కూడా ఇదే గెత్సెమనే తోట. ఇదంతా కూడా అయితే ప్రత్యేకంగా ఈ గెత్సెమనే తోటలోనే యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడే ముందు రాత్రి ఒక బండ మీద ప్రార్థన చేసిన ఆ చర్చిని మనం లోపల చూస్తాము. ఈ చెట్టుని చూస్తున్నాం మనము. ఇది ఒలీవ చెట్టు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి కాలములో ఉన్ననాటి చెట్టు. ఇది ఇంచుమించుగా ఈ చెట్టు వయసు 2000 సంవత్సరాల పైనే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ చెట్టు దగ్గరికి కూడా వచ్చారు అనేది మనం చదువుకుంటూ ఉంటాం. ఇది ఒలీవ చెట్టు. ప్రస్తుతానికి మనము గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు చెమట రక్తముగా కారునంతగా బహు దుఃఖములో ఉండి ఆయన ప్రార్థించినటువంటి రాతిని మనం చూస్తున్నాం. ఇదిగోండి, ఈ కొండరాలలో ఒక రాయి మీద, ఇదంతా కొండరాయిలు, ఈ కొండరాలలో ఒక రాతి మీద ఆయన చెమట రక్తముగా కారునంత ఆతృముగా వేదనగా రోదనతో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించిన ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆ ప్రదేశము. ప్రస్తుతానికి మనం ఒలీవల కొండ దిగువ భాగాన కలిగినటువంటి ద చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్, ది ఎగోనీ చర్చ్, గెత్సెమనే తోటలో కట్టబడిన గెత్సెమనే చర్చిలో ఉన్నాము. ఇదే స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడే ముందు రాత్రి రాయి మీద మోకారిల్లి తన చెమట రక్తముగా కారునంతగా ఆతృతగా వేదనగా ప్రార్థించారు. తండ్రిని చిత్తమైతే ఈ పాత్రను ఎద్దండి తొలగించుము అని ప్రభు తండ్రిని వేడుకుని అయినను నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ యేసు ప్రార్థించిన ఆయన అప్పగింపబడిన స్థలం ఇదే స్థలం. ఇదే రాయి మీద యేసు ప్రభు వారు ప్రార్థించారు. ఆతృతగా వేదన కలిగి ఆయన ప్రార్థించిన స్థలం ఇదే. ఇదిగో ఆ పాత్ర మనకు చిత్తగా కనపడుతుంది. పాత్రకి సింబల్గా ఆయన మోకరించి ప్రార్థించిన రాయి ఇదే. చూస్తున్నారు కదా, ఈ రాయి చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చెమట రక్తముగా కారునంతగా ఆతృతపడి ప్రార్థన చేస్తూ ఉండగా
ఆయన శిష్యులు రాతివేత అంత దూరములో విశ్రాంతి తీసుకుంటున్నారు చూడండి. ఆ స్థలము ఇదిగో ఇదే. దీనిని గ్రోటో ఆఫ్ గెత్సెమనీ అని పిలుస్తారు.